ప్రధాన గాయకుని చేత పాడదగినది మహారాజు అయిన దావీదు రచించిన కీర్తనల గ్రంథం 51వ అధ్యాయాన్ని బేబీ శ్రేష్ఠ జాయ్ రిసైట్ చేస్తుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్రేష్ఠ జాయ్. నేను సామ్ 51 చెప్తున్నాను. దేవాని కృప చెప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నీవు నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించదును. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవు దేవా, రక్తాపు ప్రాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కాదు, కోరని ఎడల నేను నీకు అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన నలిగిన హృదయమును నీవు లక్ష్యము చేయవు. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించుదురు. థ్యాంక్ యూ.